ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి అఫీషియల్గా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, అధికారికంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు ఏంటి? గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే యాక్చువల్గా 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లో 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. తాజాగా వచ్చేసి 1,000 రూపాయలు పెంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో వచ్చేసి 12,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణలో రైతు బంధు, దాని తర్వాత వచ్చేసి యాసంగి సీజన్, వానాకాల సీజన్ ఈ రకంగా నడుస్తూ ఉంది కదా దఫదఫాలుగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసి రెండోసారి అనమాట ఈ రైతు భరోసా పైసలకు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముందుగా ఎవరి అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు ఏంటన్నది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఇక మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి, క్లారిటీగా తెలుసుకుందాం. సో 22 తారీఖు నుంచి అనగా రైతు భరోసా అమౌంట్ అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. సో మొత్తం ఎన్ని విడతలు అంటే 3 విడతల్లో వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ చేయనున్నారనమాట. సో 3 విడతలు అంటే విడతకు తొలి దఫా వచ్చేసి 3,590 కోట్లు అనేది మొదటి విడతలో అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 1.50 కోట్ల అంటే 1,5 కోట్ల ఎకరాల వరకు 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్థిక అధికారులు సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నారన్నమాట. అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇక ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజునే జరిగేటువంటి సభలో సీఎం మొదటి విడత వచ్చేసి ఇక నిధులు రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట 22 తారీఖు. అంటే ఎంతమందికి అంటే 73 లక్షల మందికి 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి రెండో విడత మనకు మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు నిధులు అనేది విడుదల చేస్తారన్నమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 తారీఖునే 73 లక్షల మంది రైతులను తీసుకోవడం జరుగుతుందన్నమాట. వారికి 3,590 కోట్లు రిలీజ్ చేస్తారు, 1 ఎకరం ఉన్న వారికి మాత్రమే. దాని తర్వాత వచ్చేసి అంటే ఇక మిగతావి మరొక 20 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే రెండో విడత సంబంధించి ఏప్రిల్ నెలాఖరులోపు ఇలా మూడో విడత ఇక 2,670 నిధులు అనేది జమ చేయనున్నారన్నమాట. సో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఎకరాల వారీగా రైతులకైతే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందంటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల నిర్ణయం అనేది తీసుకున్నట్లు ముఖ్యమంత్రి అదేవిధంగా తీసుకున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉందని, ఈసారి మరోసారి రైతు పక్షపాతిగా ఉన్నదని చెప్పేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇవ్వనున్నారన్నమాట. పెట్టుబడి సాయం తాజాగా వచ్చేసి ఇక విడుదలకు సంబంధించి 4వ సీజన్కు అందుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు యాసంగి పైసలు అనేది రిలీజ్ చేస్తున్నారు. 2023-24 యాసంగి సీజన్లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఇస్తే 7,625 కోట్ల మేర అప్పుడు ఖర్చు చేశారు. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,000 రూపాయలు ఇస్తే అది 5,057 కోట్లట. 2025-26 వానాకాలం సీజన్లో ఎకరానికి 6,000 రూపాయలకు పెంచి 8,800 కోట్లు జమ చేయడం జరిగింది. ఏడాది వచ్చేసి 73 లక్షల మంది రైతుల్లో 8,800 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే వారి సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది గతం కంటే. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి
అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే రిలీజ్ అనేది చేయనున్నారన్నమాట. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు భిన్నంగా అయితే అందిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మొదటి విడత 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇలా రిలీజ్ చేశారు. కానీ ప్రస్తుతం వచ్చేసి తొలి విడత ఎకరం ఉన్న వరకు దాదాపు ఎకరం పొలం కావచ్చు, ఎకరం ఎవరైతే వ్యవసాయం సాగు చేస్తారో సో వారికి మాత్రమే దాదాపు 70 లక్షల మంది ఉన్నట్లు పేర్లు గుర్తించడం జరిగిందనమాట. సో వారందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో 20 తారీఖు నుంచి మరొక 20 రోజులు అంటే అది ఏప్రిల్లో అవుతుంది కాబట్టి 10-15 తారీఖు అప్పుడు రెండో విడత స్టార్ట్ అవుతుంది. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలా 5 ఎకరాలు ఉన్న వారికి. దాని తర్వాత వచ్చేసి ఏప్రిల్ నెలాఖరికి స్టార్ట్ చేసుకుంటే మూడో విడత అవుతుంది. అప్పుడు 5, 10, 15 ఎకరాలు ఇక ఎంతమంది ఉంటే అన్ని ఎకరాల వరకు ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అందించబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వనున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇందులో ఎంతమందికి వస్తాయి ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో శాటిలైట్ సర్వే అనేది దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వ్యవసాయ అధికారి కూడా గ్రామ స్థాయిలో డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మొదటగా స్టార్టింగ్ 1 ఎకరం ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం తొలి విడత ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటికే 21 విడత వచ్చింది. 22వ విడత వచ్చేసి మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. దాదాపుగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తెలంగాణలో అయితే 32,000 మంది రైతులకు సంబంధించి రైతు భరోసా అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. సో వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారన్నమాట. సో వారికి ఇప్పటికే పైసలు కూడా రాలేదు కాబట్టి అయితే కొంతమంది అంటున్నారు మాకు పీఎం కిసాన్ పైసలు అనేది ఇంకా రాలేదని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి ఎలా అనేది ఫిర్యాదు చేయవచ్చు అనమాట. మార్చి 13 తారీఖున అస్సాంలోని గువాహతిలో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పథకానికి సంబంధించి పైసలు అనేది 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. 18,640 కోట్లు అంటే 2,000 రూపాయల చొప్పున అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు అన్ని రకాల ఈకేవైసీ ప్రాసెస్ కావచ్చు, ప్రభుత్వం నుంచి ఆ నిబంధనలు అన్నీ కంప్లీట్ చేసిన ఈకేవైసీ కావచ్చు, అదేవిధంగా నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కావచ్చు, ఇక ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తక నెంబరు, ప్రభుత్వ నిబంధనలకు అన్నీ లోబడి ఉన్నట్లయినా ఒకవేళ రాకపోయినట్లయితే, ఒకవేళ వచ్చిన వారు హ్యాపీ, రాని వారు తప్పనిసరిగా అంటే 2 రకాలు. ముఖ్యంగా కొంతమంది బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటారు. అలా బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి అయితే పడుతున్నాయి, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ సారి ఎలా వచ్చిందో అలాగైతే కొంతమందికి వచ్చాయి అంటున్నారు. ఈసారి గణనీయంగా సంఖ్య అనేది తగ్గింది, కొంతమంది ఈకేవై చేసుకోకపోవడం వల్ల అంటున్నారు. అయితే లబ్ధాల జాబితాలో పేరు ఉండి కూడా కొంతమందికి ఖాతాలో డబ్బులు జమ కాని రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ఫిర్యాదులకు సంబంధించి దీనికి సంబంధించి కాల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. రైతులు ఫిర్యాదు చేయడానికి మనకు 155-261 నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. లేదంటే 1800111526 అనే నెంబర్ ఇచ్చారు. లేదంటే మరి 011 ఇక 2338109 అంటే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా అయినా మనం ఫిర్యాదు చేసి మాకు రాలేదు, కారణాలు ఏంటి, ఎప్పుడు పడతాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా పిఎం కిసాన్ ఏదైతే ICT@gmail.com ఏదైతే ఇక ముఖ్యంగా మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. పిఎం కిసాన్ అనేటువంటి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది వారి వెంటనే డబ్బులు అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి రైతు భరోసా ఈ నెలలో పిఎం కిసాన్ పైసలు కూడా రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు పిఎం కిసాన్ పైసలు వచ్చాయన్నమాట. కొంతమందికి రైతు భరోసా పైసలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే లేటెస్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ప్రతిరోజు అప్డేట్స్ అయితే అందిస్తున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.